శకుంతలని. ఈరోజు నేను మెక్సికన్ బరిటో ఇండియన్ స్పైసెస్తో చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 స్టెప్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ నేనైతే గోక్మలై చేసిన దానికి కావాల్సినవి 2 అవకాడోస్. సో ఇట్లా పీల్ చేసి పెట్టుకున్నాను, టమోటా అండ్ కొత్తిమీర అండ్ దెన్ పచ్చిమిర్చి అండి, జీలకర్ర పొడి అండ్ మిరియాల పొడి, ఇలా సాల్ట్, అంతే. చూసారు కదా, ఇట్లా నేను హ్యాండ్ మిక్చర్ తీసుకున్నాను. ఈ హ్యాండ్ మిక్చర్లో నేను ఫస్ట్ మిర్చీస్ వేసుకొని అయితే కొడతానండి. అట్లా టమోటా, కూడా అవసరం లేదు టమాటాలు. తర్వాత అవకాడో అండి. చూసారు కదా, నేను అంతా అవకాడో వేసేసి కొత్తిమీర కూడా వేసేసి సాల్ట్ వేసేసి మిక్సీకి వేస్తున్నా. కదా, ఆనియన్స్ ఇలా రోస్ట్ చేసుకున్నాను. ఈ రోస్ట్ చేసుకున్నట్టుగా నేను పక్కకు తీసేసుకుంటున్నాను అండి. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేస్తున్నాను అండి. ఆయిల్ వేసేసి నేను ఇవి మన దగ్గర ఉన్న క్యాప్సికమ్స్ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను. సరిగ్గా ఇప్పుడు ఇది క్యాప్సికమ్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు కంప్లీట్ లిస్ట్ చూపిస్తానండి బరిటోకి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్. టాటియాస్ అండి, అంటే కార్న్తో చేసిన చపాతీలాగా ఇవి స్టోర్లో ఆల్రెడీ కుక్ చేసేసి పెట్టేసి ఉంటారు. సో మనం ఇవి తెచ్చుకోవచ్చు, లేదంటే కూడా మనం చపాతీలాగా కూడా అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు మన ఇంట్లో లేకపోతే. సో లేదంటే ఏ ఆప్షన్ అయినా చేసుకోవచ్చు ర్యాపింగ్కి. సో ఇదొకటి వచ్చేసి కార్న్, కుక్డ్ కార్న్. ఇవి వచ్చేసి బ్లాక్ బీన్స్ అండ్ ఇందులో బ్లాక్ బీన్స్ కూడా వేసానండి. నేను రాజ్మా 2 కలిపేసాను. సో ఇదొకటి కుక్ చేసి పెట్టుకున్నాను. మనం ఇంతకుముందు చేసిన సల్సా, ఇంకొచ్చేసి గోక్మలై అండి. ఇది వచ్చేసి రైస్. యాక్చువల్గా మన ఇంట్లో ప్లెయిన్ రైస్ తీసుకోవచ్చు, బట్ నేనైతే రెవెరీ ఇది మిగిలిందండి, మధ్యాహ్నం చేశాను మిగిలింది. సో అదనమాట, అది యూజ్ చేస్తున్నాను. అంటే మన ఇంట్లో రెగ్యులర్ రైస్ యూజ్ చేసుకుంటాం అంతే. కాకపోతే నేను కింద అది మిక్స్ చేసుకుంటాను, అందుకని కలర్ అలా ఉంది. సో దట్స్ ఇవి వచ్చేసి ఒకటేమో కుక్కుడు ఆనియన్, ఒకటేమో ప్లెయిన్ ఆనియన్ అనమాట. ఇదేసి జస్ట్ రెడ్ సాస్ అండి, అంటే చిల్లీ సాస్ మన ఆప్షనల్. సో నేను టామరిన్ ఇది లెమన్ జ్యూస్ పీల్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇదండి, అంతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను 1 by 1 అన్నీ యాడ్ చేస్తానండి. సో బీన్స్, తర్వాత కార్న్, తర్వాత రైస్ అందులో యాడ్ చేసేసి ఇట్లా ఫ్రై చేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. వచ్చేసి లెమన్ కూడా స్క్వీజ్ చేస్తున్నానండి. ఇది లెమన్ జస్ట్ రెడ్ చిల్లీ సాస్ అన్నాను కదండి, అది కొంచెం పెడుతున్నాను. నేను జస్ట్ ఊరికట్లా కలిపేసాను ఆయిల్లో అండి, అంతే. జీలకర్ర అది మనము కొంచెం పెప్పర్ పొడి పక్కన పెట్టుకున్నాం కదా, అది కొంచెం కలిపేస్తున్నాం ఇందులో. సో ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము ఈ గోక్మలై కలుపుకోవాలి. ముందు అంటే వేడి చేయకూడదు, ఇది వేడి మీద చేయకూడదు, అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుకోవాలి. గోక్మలై వచ్చేసి ఈ సల్సా 2 అండి. సో మనకి ఇది రెడీ అయిపోయింది, ఈ లోపల స్టఫింగ్ రెడీ అయిపోయిందండి మనకి. సో ఈ సైడ్ నేను ప్యాన్ వేడి చేశాను, ఎందుకంటే మన టాటియాస్ని వేడి చేసుకోవాలి.
చూసారు కదా, ఈ టాటియాని వెయిట్ చేయడానికి అనేసి నేను పెట్టాను. నేను ఇంకా తర్వాత ర్యాప్ చూపిస్తానండి. తర్వాత ఇదైతే జస్ట్ రెడీ అయిపోయింది అంతే. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి కోకమల్లే సల్సా యాడ్ చేసేసాను. ఈ టాటియా కూడా జస్ట్ ఊరికే వెయిట్ చేశాను అంతే, ఆల్రెడీ కుక్ కాబట్టి. ఇప్పుడు నేను దీన్ని ర్యాప్ చేస్తాను. చూసారుగా నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇలా స్ప్రెడ్ చేసేసాను. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ 2 ఆనియన్స్ ఇందులో కలిపేస్తానండి. చూసారుగా నేను తీసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ మిక్స్ చేసేస్తున్నాను ఇందులో. చూడండి, నేను బరిటో ఇలా రబ్ చేస్తాను. ఇలా పెట్టాను, ఇలా సో ఇలా ఉంది. మనం మరీ పెద్దగా ఉంది కాబట్టి మనం కట్ చేసుకోవాలంటే ఇలా కట్ చేసుకొని తినచ్చు. సో మన బరిటో అయితే రెడీ అయిపోయిందండి. బరిటో అయితే రెడీ అయిపోయింది. దట్స్ ఆల్.